మొన్నటికి మొన్న గడ్డాలు గీసుకొని అబ్బాయిలు తమకు వద్దంటూ ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అమ్మాయిలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనకు దిగారు. నో క్లీన్ షేవ్ నో లవ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇది కాస్త దేశవ్యాప్తంగా వైరల్ అయింది. తాజాగా ముంబైలోని తాజ్ హోటల్ ముందు ఓ అమ్మాయి ఇలానే ప్లకార్డుతో కనిపించింది. ఓ ప్లకార్డు పట్టుకొని నించుంది. ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ ప్లకార్డుపై ఏం రాసి ఉందంటే, తనను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఈ లక్షణాలు ఉండాలంటూ తన వివరాలతో పాటు పలు కండిషన్లు కూడా రాసుకొచ్చింది. పర్యాటక ప్రాంతమైన ఇక్కడి ఆమె ప్రదర్శన సోషల్ మీడియాకెక్కి వైరల్ అవడమే కాదు, విపరీత చర్చకు దారి తీసింది. సయాలి సావంత్ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఇన్స్టాలో ఆమెకు 78,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. మ్యారేజ్ బయోడేటా అని ఆమె తన ప్లకార్డుపై రాసుకొచ్చింది. అందులో తనకు కాబోయే భర్త తనకంటే పొడుగు ఉండాలని, తప్పకుండా ముంబైకి చెందినవాడే అయి ఉండాలని పేర్కొంది. వీటితో పాటు మరికొన్ని షరతులు కూడా పెట్టింది. ఈ వీడియోకు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కాబోయే భర్తకు ఈ లక్షణాలు ఉండాలన్న ఆమె ప్లకార్డు ప్రదర్శన వేలాది మందిని ఆకర్షించింది. చాలా మంది ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు ఇలా నడి రోడ్డుపై ప్రదర్శన ఏంటంటూ ఇంకొందరు పెదవి విరిచారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.